హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ముందుగా మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. ఈరోజు 2025 సంవత్సరం మార్చి 1 డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ యొక్క ప్రశ్నల విశ్లేషణ. మన వాళ్ళు చాలామంది ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్ థియరీ చెప్తున్నారు. థియరీ అందరం చదువుకొని ఉంటాం, కానీ ఎక్కడి నుంచి ఎట్లా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, క్వశ్చన్ ఏ టైపులో వెళ్ళొచ్చు, ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేసే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ప్రశ్నల విశ్లేషణ మేము ముందుకు తీసుకొస్తాం. రేపటి విజేతలుగా మీరు తిరిగి వెళ్ళాలి. రేపటి ఒక విజేతగా నువ్వు అడుగు పెట్టాలి పల్లెల్లో. నీ నుండి 100 మంది ఇక్కడ మారిపోవాలి, నీ కుటుంబమే చేంజ్ కావాలి, ఆ రేంజ్లో ఉండాలి. రైతు పొలాన్ని దున్నితే రైతు ఎప్పుడు నష్టం వస్తో ఎప్పుడు లాభం వస్తో తెలియదు, కానీ ఈ కాంపిటీలో నువ్వు నిలబడితే, ఈ కాంపిటీలో ఉంటే ఏదో రోజు ఒక విజేతగా ఉంటుంది సార్. ఈ కాంపిటీటివ్ ఎప్పుడు అన్యాయం చేస్తారు. గతంలో అనేకమైన జాబులో విఫలం కావచ్చు, అనేకమైన పరీక్షలు రాసి నువ్వు ఫెయిల్యూర్ కావచ్చు. నువ్వు ప్రజెంట్లీ ఇక్కడ ఏపీ తెలంగాణలో డిఎస్సి కానీ, ఎస్ఐపిసి కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ డి కానీ, ఆర్ఆర్ఈ ఎగ్జామ్, ఎన్టీపీసీ కానీ, గ్రూప్స్ కానీ ఎనీ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ నుండి బిట్టులిందే పేపర్ ఉండదు. ప్రతి పేపర్ కూడా సార్, జిఎస్ పేపర్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ మీద డిపెండింగ్ అయి ఉంటుంది. థియరీ మీరు చూసే ఉంటారు. 2-3 టాపిక్స్ చెప్పాలంటే థియరీ 2-3 పాయింట్లు తీసుకొని చెప్పి మనోళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఈరోజు ఉన్న యొక్క కరెంట్ అఫైర్స్లో చాలా అంశాలు మీకు కవర్ కావాలనే లక్ష్యంతోనే ఒక టాప్ ప్రశ్నల యొక్క విశ్లేషణ గ్యారంటీ బిట్ ఉంటుంది సార్. ఈ క్రింది వాళ్ళలో 2025 మార్చి 1తో సంబంధించిన వాటిలో సరికానిది ఏది, తప్పుగా ఉన్న వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. బంగ్లాదేశ్ విద్యార్థులు నేషనల్ సిటిజన్ పార్టీ లేదా నేషనల్ నాగరిక్ అనే నూతనంగా ఒక పార్టీని స్థాపించారు సార్. బంగ్లాదేశ్లో ఎప్పుడైతే షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2024 ఆగస్టు 7 నాడు ఇక్కడ షేక్ హసీనా ప్రభుత్వం కొలాప్స్ అయిపోయిందో, విద్యార్థులు అక్కడ ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులే రేపు భవిష్యత్తును మనమే ముందుకు తీసుకెళ్దాం అనేక లక్ష్యంతో మహమ్మద్ యూనస్ నాయకత్వంలో అక్కడ విద్యార్థులు ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది సార్. బీజోండి సార్, బంగ్లాదేశ్ పాఠ్యాంశాల నుండి భారత్కు సంబంధించిన అంశాలను తగ్గించారు. ఓకే అండి. బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఇందిరాగాంధీ కలిసి మాట్లాడిన స్పీచ్ని, బంగ్లా ప్రత్యేక దేశం కోసం స్ట్రగుల్ జరుగుతున్న మూమెంట్లో భారత్ యొక్క కృషిని ఆ దేశ పాఠ్యాంశాల్లో గత ప్రభుత్వం ముద్రిస్తే ప్రజెంట్లో ఉన్న వాళ్ళ యొక్క బంగ్లాదేశ్ యొక్క పాఠ్యాంశాల పుస్తకాల నుండి భారత సంబంధించిన అంశాలను ఇక్కడ తగ్గిస్తున్నారు. ఆ దేశ జాతిపిత యొక్క బొమ్మలను కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది బంగ్లా ప్రభుత్వం ప్రజెంట్లీ. ఇది లేటెస్ట్ బిట్ సార్. ఈరోజు మార్చి 1 ప్రపంచ పౌరుల రక్షణ రోజు అండి. మార్చి 1 సార్, ఇక్కడ ప్రపంచ పౌరుల రక్షణ రోజు మార్చి 1 అండి. ఇది ఈరోజు రైటే అండి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కమిషనర్ ఉర్సులా వన్ డెర్ లయన్, ఓకే అండి, జర్మనీ చెందిన వ్యక్తి అండి. ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు భారత పర్యటనకు వచ్చిన యూరోపియన్ యూనియన్ యొక్క కమిషన్ సభ్యులు, ఆ కమిషన్ విభాగానికి అలా చైర్పర్సన్ ఉన్న వ్యక్తి ఉర్సులా వన్ డెర్ లయన్ అండి. 2025 ఫిబ్రవరి 28 నాడు ఇండియా యూరోపియన్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా జరిగింది సార్. ఇక్కడ 2000 సార్, ఇక్కడ ప్రధానంగా మన ఇక్కడ
2002లోనే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి కొంచెం చర్చ జరిగింది. 2019లో దీనిపై లోతుగా చర్చ జరిగింది. 2025 ఫిబ్రవరి 28 నాడు ఇండియా యూరోపియన్ దేశాల మధ్య ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కూడా అమల్లోకి వచ్చిన సంఘటన. రేపు గ్యారంటీగా అంతర్జాతీయ సంబంధాల నుండి పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి అడిగే అవకాశం సార్. ఇందులో అన్నీ కూడా సరైన సార్, ఇందులో తప్పుగా లేవు. ఇలా ఇచ్చినాం అనుకో మీరు ఏదో ఒకటి అక్కడ గెట్ చేస్తారు కాబట్టి అందుకే ఇలా ఈ క్వశ్చన్ ఈ విధంగా ఫామ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ టోటల్ ఎనఫ్ సార్, చాలా ఇంపార్టెంట్ సార్. కరెంట్ అఫైర్స్ బిట్టు లేనిది ఎగ్జామ్లో పేపర్ ఉండదు సార్ ఇక్కడ. అందుకే ఓపికతో వినండి సార్. ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించండి. ఏందండి? అంతరించిపోతున్న గరియల్ మొసళ్ళ సంరక్షణ కోసం మధ్యప్రదేశ్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మార్చి 1 నాడు ప్రారంభించింది సార్. అంతరించిపోతున్న గ్రేటర్ డంటన్ ఒక బాతు లాంటి పక్షులను కాపాడుకోవాలని చెప్పేమి హరిగిల్ల ఆర్మీని ప్రారంభించింది పూర్ణిమ బర్మన్ దేవి సార్. పూర్ణిమ దేవి బర్మన్ ఆమె. ఏపీలో అంతరించిపోతున్న పక్షి అండి కలివికోడి. ఏపీలో అంతరించిపోయిన మరో పక్షి బట్టమేకల పక్షి అండి. అంతరించిపోతున్న జంతురాశిని కాపాడుకోవడం కోసమే ఇంటర్నేషనల్ క్యాట్ అలయన్స్ అనే గ్రూపును కూడా భారత ఆధ్వర్యంలో ఫార్మేషన్ చేయడం జరిగింది సార్. సెకండ్ చూడండి సార్, సింగపూర్ దేశంలో రెండవసారి కూడా సంతానోత్పత్తి రేట్ ఇక్కడ 0.95కి తగ్గింది సార్. ఇక్కడ ఈ మధ్య జపాన్ కానీ, సింగపూర్ కానీ, దక్షిణ కొరియా కానీ, చైనా కానీ ఈ దేశాల్లో వేగవంతంగా జనాభా వృద్ధి రేట్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది. జనాభా వృద్ధి రేటు మనం పెంచుకోవాలి అనే లక్ష్యంతో ఈ దేశాలు ముందుకు పోతున్న సంఘటన సార్. 2025 ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ రోజు థీమ్ సార్. ఒక 1929 ఫిబ్రవరి 28 నాడు సివి రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించిన రోజు సార్. 1986 నుండి ఇండియా గవర్నమెంటు ఫిబ్రవరి 28ను జాతీయ సైన్స్ రోజుగా ఫైండ్ అవుట్ చేసింది సార్. 1954లో భారతరత్న అవార్డు, 1930లో నోబెల్ బహుమతి వచ్చింది సార్. చంద్రశేఖర్ వెంకటరమన్. గతంలో ఫిబ్రవరి 28 మార్చి 1 అడిగేది. ఇప్పుడు ఎగ్జామ్లో ఏమంటుండు? థీమ్ అడుగుతుండు సార్. ప్రతి పోటీ పరీక్షల్లో 2025 ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ రోజు యొక్క థీమ్ ఏందండి? సైన్స్ మరియు ఇన్నోవేషన్లో ప్రపంచ నాయకత్వం కోసం భారత యువత సాధికారతను సాధించడానికి అవకాశం అంటే కల్పించాలి. ఒక వీక్షిత్ భారత్ కోసం సైన్స్ మరియు ఇన్నోవేషన్లో ప్రపంచ నాయకత్వం కోసం భారత యువత సాధికారతను సాధించడానికి అవకాశాన్ని కల్పించాలి. ఇది రైటే అండి. ఇలా మార్చి 1 అండి ప్రపంచ పౌర రక్షణ రోజు థీమ్ అండి. ఏందండి థీమ్ ఇది? పౌర రక్షణ జనాభా భద్రతకు హామీ. పౌర రక్షణ జనాభా భద్రతకు హామీ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారండి. ఇందులో తప్పేం లేదండి, అన్నీ రైటే అండి. ఇందులో ఈ క్రింది వల్ల తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుండు. జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఇది నిజామాబాద్ జిల్లా సార్. ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉంది. పల్లె ఆయన రంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు చైర్మన్. జాతీయ పసుపు బోర్డు యొక్క కార్యదర్శిగా నాగాలాండ్ ఐఏఎస్ క్యాడర్ భవానీ శ్రీ నియమితులైందండి. ఓకే అండి. ఇక్కడ ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ దేశంగా ఇండియా 3వ అతిపెద్ద దేశం సార్.
అమెరికా, చైనా తర్వాత అమెరికా ఇంగ్లీష్ అధికార భాషగా 2025 మార్చి 1న గుర్తించిందండి. ఇండియాలో ఇంగ్లీష్ అధికార భాష నాగాలాండ్ రాష్ట్రం అండి. ఇంగ్లీష్ అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం నాగాలాండ్ అండి. 1835 ఇక్కడ విలియం బెంటింగ్ విలియం బెంటింగ్ కాలంలో లార్డ్ మెకాలే సహకారంతో ఇంగ్లీష్ విద్య అమల్లోకి రావడం జరిగింది సార్. ఈ మధ్య అమెరికా తమ జాతీయ పక్షిగా గద్దను గుర్తించుకుంది. ఈ మధ్య అమెరికా తన అధికార భాషగా ఇంగ్లీష్ని గుర్తించుకుంది సార్. మార్చి 1న గుర్తించుకుంది. ఇది ఎక్స్పెక్టెడ్ అంశం సార్, ఇంపార్టెంట్ సార్. ఇది గ్యారంటీ నుంచి రేపు పోటీ పరీక్షల్లో అడిగే ఛాయిస్ ఉంటుంది సార్. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ రేపటి విజేతలుగా ఉండాలి. రేపటి విజేత నువ్వే, రేపు టాపర్ నువ్వే, రేపు కాబోయే ఆఫీసర్ నువ్వే. ఎవడో గురించి ఆలోచించొద్దు, నువ్వే రేపటి విజేతవు. ఒక అమ్మాయి రెండు చేతులు తెగిపోయినాయి సార్. అమ్మాయి పెన్ను ఇక్కడ పెట్టి రాసేది. అలాంటి అమ్మాయిని చూసి అందరూ ఈమెకి ఏమొస్తుంది అనుకున్నారు. అలాంటి అమ్మాయి అలా డిప్యూటీ తహసీల్దార్గా ఉంది సార్. చదువు ఎవడబ్బ సొత్తుగా సార్. ఈసారి నీదే విజేత. ఈసారి నువ్వే ఒక ఆఫీసర్గా ఉండబోయేది, ఒక టీచర్గా, ఒక ఎస్ఐగా. ఈ కింది వారిలో తప్పును గుర్తించండి. ఏంటి సార్ అంటే 2025 మార్చి 1 నాడు సార్, మార్చి 1 నాడు ప్రకటించిన 2024 సంబంధించిన GSDPలో ఆ రాష్ట్రాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర ఫస్ట్ ఉంది, తమిళనాడు 2వ స్థానం ఉంది, గుజరాత్ 3వ స్థానం ఉంది, తెలంగాణ 8వ స్థానం ఉంది, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం ఉంది. అన్నీ సరైనవి సార్. రేపటి కరెంట్ ఎకనమీ పరంగా అడుగుతాడు. 2025 మార్చి 1 నాడు భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించిన GSDPలో ఏ రాష్ట్రం అగ్రస్థానం ఉంది, ఏ రాష్ట్రం 2వ స్థానం, తెలుగు రాష్ట్రాలు ఏ ప్లేస్లో ఉన్నాయి, రేపు గ్యారంటీ కరెంటు ఎకానమీ నుండి అడుగుతాడు సార్. ఇక్కడ ఈ క్రింది మనలో తుయిన్ కాంత్ పాండేతో సరైన వాటిని గుర్తించమంటుంది సార్. ఒక 2025 మార్చి 1 నాడు సార్ తుయిన్ కాంత్ పాండేను, ఈ తుయిన్ కాంత్ పాండే ఎందుకు వార్తలకు వస్తుందండి? సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి 11వ చైర్మన్గా నియమితులయ్యాడిన కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి సరైన 1987 ఐఏఎస్ ఒడిషా ఐఏఎస్ క్యాడర్ అండి. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక రంగంలో గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత అండి. ఈ తుయిన్ కాంత్ పాండే అండినా. ఈయన కంటే ముందు సెబీ చైర్మన్గా మాధవి పురి బూచ్ ఉండే లేడీ ఉండే. ఈ తుయిన్ కాంత్ పాండే రావడం జరిగింది సార్. ఇందులో అన్నీ కూడా సరైన సార్. ఇక్కడి నుంచి ఈ క్రింది వల్ల తప్పును గుర్తించని చెప్పి అడుగుతుంది. రీసెంట్లీ ఒక కేసులో మేడం ఆమె బాగా వెయిట్ ఉంది మేడం, ఆమె ఇబ్బంది పడుతుంది, తట్టుకోలేకపోతుందంటే ఏం కాదు వెయిట్ లాస్ అయ్యిదిలే, జైల్లో ఉంటాయని చెప్పి వివాదాస్పదంగా వ్యాఖ్యానించిన బెల్లా త్రివేది సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టులో ప్రజెంట్లీ 11వ మహిళా న్యాయమూర్తిగా కొనసాగుతున్న వ్యక్తి అండి. సుప్రీంకోర్టులో తొలి మహిళ మీరా సాహెబ్ ఫాతిమా బీబీ, సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన తొలి లేడీ అండి. ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ బాంగ్రామ్ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉంది. ఈరోజు 2025 మార్చి 1 నాడు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు బాగులేవు, ఆఫ్ఘనిస్తాన్ మరొకసారి మన చేతిలో తీసుకుందాం, ఆఫ్ఘనిస్తాన్ మనం ఆక్యుపై చేద్దామని చెప్పి అక్కడ బాంగ్రామ్ అంటే
ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇది బాంగ్రా. ఈ బాంగ్రాలో తన వైమానిక స్థావరాలను స్థాపిద్దామని చెప్పి ఇలా ట్రంప్ అంటున్న సంఘటన సార్. 2000 ఆల్రెడీ సార్ వీళ్ళు 21 ఆగస్టు 15 నాడు వెళ్ళిపోయారు. అమెరికా దళాలు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ రావాలని చూస్తున్నాయి. 2025 మార్చి 1న మరణించిన రష్యా చెస్ క్రీడాకారుడు బోరిస్ మలన్స్కీ. ఇది రాంగ్ అండి. దియాస్లే అనేది కైలాస్ సత్యార్థి యొక్క ఆత్మకథ. ఒక 2014కి మలాలా యూసుఫ్ జాయ్తో కలిసి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి బచ్పాన్ బచావ్ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి 80,000 మంది పైగా బాల కార్మికులు విముక్తి చేసిన వ్యక్తి అండి ఈయన. ఇక్కడ సార్ ఈ కింది వాళ్ళ తప్పును గుర్తించండి అని చెప్పి అడుగుతుందండి. ఏందండి, ఆసియా ఖండంలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంతారాలో ఉన్న సార్. ఇది జమానగర్ గుజరాత్ రాష్ట్రం అండి. ముఖేష్ అంబానీ కొడుకు వన్యప్రాణి సంరక్షణ కోసము కొన్ని వేల ఎకరాల ల్యాండ్ తీసుకొని ఇక్కడ జంతువుల్ని ఇక్కడ సంరక్షిస్తున్న సంఘటన సార్. తెలంగాణ రాష్ట్రంలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2025 మార్చి 1 నాడు కేంద్రం అనుమతించిన సంఘటన సార్. ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరం వార్షిక బడ్జెటు 3,22,300 సరికడా 59 కోట్లండి. సారీ, స్టేట్ బడ్జెట్ అండి. ఈ బడ్జెట్లో ఐటీ రంగానికి 5 కోట్లు కాదండి, ఇది రాంగ్ అండి. ఏబీసీ మాత్రమే సరైనవండి. ఇక్కడ ఆ అంశంపై పూర్తి నీకు అవగాహన ఉండాలి. క్వశ్చన్ ఏ టైపులో అడుగుతుండు, క్వశ్చన్ ఏ టైపులో పామ్ చేస్తున్నాడు, నేను ఎంతవరకు క్యాచ్ చేయబోతున్నా, ఎంత చదివింది ముఖ్యం కాదు, ఎంత విన్నది ముఖ్యం కాదు. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరే రేపటి క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ గ్యారంటీ విజేతలు అవుతారు. ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే, ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించండి. ఏందండి అయ్యా, 2025 సంవత్సరము జనవరి 6 నాడు బ్రిక్స్లో మెంబర్షిప్ తీసుకున్న కంట్రీ ఇండోనేషియా. ఓకే అండి. G20లో ఆఫ్రికా యూనియన్ 2023లో సభ్యత్వం తీసుకుంది. ఓకే అండి. టెంపుల్ ట్రేస్ శ్రీలంక అధ్యక్ష భవనం. ఓకే అండి. శీతల్ హౌస్ నేపాల్ అధ్యక్ష భవనం. ఓకే అండి. ఈ ప్రపంచంలో తొలిసారిగా నిపా వైరస్ను గుర్తించింది సింగపూర్ కాదండి, మలేషియాలో గుర్తించారండి. ఏబిసిడి సరైందండి. ఏబిసిడి. తొలి ఎయిడ్స్ను గుర్తించింది సౌత్ ఆఫ్రికాలో, నిపా వైరస్ను గుర్తించింది మలేషియాలో, కోవిడ్ను గుర్తించింది చైనాలో, జీకా వైరస్ను గుర్తించింది బ్రెజిల్లో. ఇలాంటి లేటెస్ట్ యొక్క అంశాలపై బర్డ్ ఫ్లూను గుర్తించింది హాంకాంగ్లో, స్వైన్ ఫ్లూను గుర్తించింది మెక్సికోలో. ఇలాంటి లేటెస్ట్ వ్యాధులపై కూడా పోటీ పరీక్షలు అడిగే అవకాశం సార్. ఈ కింది వాళ్ళు సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఆల్రెడీ ఎబిట్ ఇక్కడ రిపీట్ అయింది సార్. ఇది 2025-26 సంవత్సరం ఏపీ బడ్జెట్ 3,22,359 కోట్లు. ఓకే అండి. ఫిబ్రవరి 28న యూరోపియన్ ఇండియా దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఓకే అండి. జాతీయ సైన్స్లో థీమ్ వీక్షిత్ భారత్ కోసం సైన్స్ మరియు ఇన్నోవేషన్లో ప్రపంచ నాయకత్వంలో భారత యువతకు సాధికారతను కల్పించాలి. ఓకే అండి. బంగ్లాదేశ్ పాఠ్య పుస్తకాల నుండి జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ జీవిత చరిత్రను తొలగించరు. ఓకే అండి.
ప్రపంచంలో తక్కువ అవినీతి సూచికలో అమెరికా 39వ స్థానం కాదు సార్. ఇది రాంగ్ అండి ఇది. మరొకటి సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. కొన్ని సందర్భంలో ఇలాంటి అంశాలపై కూడా మీరు ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది సార్. నానా బిజీలో నేను మర్చిపోతున్నాం కూడా, అమ్మ తింటున్న ప్రతి మెతుకులో అమ్మకు నువ్వే గుర్తుంటావు. అమ్మ కోసమైనా కుటుంబం కోసమైనా నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ కొలాప్స్ అయినావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఈసారి కాబోయే ఆఫీసర్ నువ్వే. ఇందువల్ల సరికాని వాటిని గుర్తించాను. ఏందండి, కులం అణు విద్యుత్ కేంద్రం ఇది రష్యా సహకారంతో 2017లో తమిళనాడులో ప్రారంభించారు. 1969లో దేశంలో తొలి అణు విద్యుత్ కేంద్రం సార్. ఇదే ఇయర్లో తొలి అణు విద్యుత్ కేంద్రం, ఇదే ఇయర్లో తారాపూర్లో అణు విద్యుత్ కేంద్రం, ఇదే ఇయర్లో సినీ రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇదే ఇయర్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీదకి, ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 50 కోట్ల రూపాయలతో 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం సార్. దేశంలో తొలి పులుల సంరక్షణ కేంద్రం సార్ బందీపూర్లో స్టార్ట్ అయింది. ఇది మైసూర్లో ఉంది సార్. పులిని జాతీయ జంతువు గుర్తించింది 72లో, కానీ ఇక్కడ మైసూర్లో ఉన్నది సార్. 1957లో ఆస్ట్రియా రాజధాని వియన్నా, తప్పు సార్, వియన్నాలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఉన్నది సార్. టోటల్ ఎనప్ అండి. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయండి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. నువ్వు ఒక విజేతగా ఉండాలంటే టోటల్ ఎనప్ సార్. కరెంట్ అఫైర్స్ క్లాస్, స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ టోటల్ మన యాప్లో ఉంది. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని తెలియపరచండి. పీడిఎఫ్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా ఉన్నది. పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ కూడా చేయొచ్చు సార్. థ్యాంక్ యూ.